నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ఈడీ గుర్తించింది. హోంమంత్రి పరమేశ్వర సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర విద్యా సంస్థలకు రన్యారావులకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ క్రమంలో బుధవారం పరమేశ్వర విద్యా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. తన సోదాల్లో సిద్ధార్థ కాలేజీ నగదు లావాదేవీల్ని ఈడీ పరిశీలించింది. ఈడీ అధికారుల దాడుల సమయంలో పరమేశ్వర ఇంట్లో లేరని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఇక మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యారావు అరెస్టు తర్వాత కర్ణాటక మంత్రులు, మాజీ మంత్రులు సహా రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అనుమానించేలా పలు ఆధారాలు బయటపడ్డాయి. రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వరాలు పెళ్లికి హాజరైన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాజకీయ రంగు పులుముకుంది. స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తిరస్కరించారు. బీజేపీ తమ మంత్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కేవలం అవి అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు. బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు బెయిల్పై విడుదలయ్యారు. బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ విశ్వనాథ్ చన్నబసప్ప గౌడర్ బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు ష్యూరిటీలతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల పూచీకత్తుతో రన్యాను విడుదల చేశారు. ఇక రన్యారావు 1991లో కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో జన్మించారు. బెంగళూరులో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఇక ఏప్రిల్ 2014లో నటుడు, దర్శకుడు సుదీప్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం మాణిక్యతో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. ఇందులో ఆమె మానస అనే సహాయక పాత్రలో నటించింది. ఒక ధనిక భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా సుదీప్ ప్రేమికురాలిగా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక జూన్ 2015లో ఆమె మొదటి తమిళ చిత్రం వాఘాలో విక్రమ్ ప్రభు సరసన నటించింది. ఇది తన కెరీర్ లో మొదటి మహిళా ప్రధాన పాత్ర. 2017లో విడుదలైన ఆమె చిత్రం కన్నడలో వచ్చిన పాటకి అనే హాస్య చిత్రంలో ఆమె గణేష్ పోషించిన పోలీస్ అధికారి ప్రేమికురాలు అయిన జర్నలిస్ట్ సంగీతగా నటించింది.